హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు మంచి స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈజీగా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి. ఇది పిల్లల నుండి పెద్దల వరకు ఎంతగానో ఇష్టపడే స్నాక్ ఐటమ్ అండి. జస్ట్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు కొన్ని అటుకులండి, అటుకులు, కార్న్ఫ్లేక్స్, సాల్ట్, మిర్చి అండి, ఎండుమిర్చి 2 తీసుకున్నాను. దీంట్లో మనం చల్లమిరపకాయలు అంటాం కదండి, అవి ఒక 2 తీసుకున్నాను అండి నేను. నెక్స్ట్ పుట్నాల పప్పు, పల్లీలు, కారం, ఆవాల, జీలకర్ర అండి. నెక్స్ట్ చూడండి, ఎండుమిర్చి ఒక 1/2 పీస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అండి ఇలాగా. కాజు, కరివేపాకు. చూడండి, ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని కార్న్ఫ్లేక్స్ అనేది ఇలా ఫ్రై చేసేసుకోవాలి అన్నీ. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకోవాలండి. మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని ఎన్నైనా చేసుకోవచ్చండి ఇలాగా. ఈజీ అండి, జస్ట్ ఫ్రై చేసేసుకుంటే అన్నీ జస్ట్ ఒక 5 to 6 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ. నెక్స్ట్ చూడండి, కార్న్ఫ్లేక్స్ అనేది సైడ్లో పెట్టేసుకున్నాక పల్లీలు డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఇలాగా. పల్లీలు ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లీ అనేది ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇవి కార్న్ఫ్లేక్స్లో వేసేస్తున్నాను. నెక్స్ట్ పుట్నాల పప్పు అండి. అన్నీ దాంట్లో వేసేసుకోవాలండి 1 by 1. నెక్స్ట్ చూడండి, కాజు కూడా ఇది ఫ్రై చేసుకొని వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి. కాజు కానీ, పల్లీలు కానీ, పుట్నాలు కానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి, ఎండు కొబ్బరి కూడా నేను ఫ్రై చేసిన అండి. అది మీ ఇష్టము, ఎట్లయినా చేసుకోవచ్చు. లేదంటే పోపులో కూడా వేసేసుకోవచ్చు అండి. ఇది ఇలా వేసేసుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకు అండి, కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా ఫ్రై చేసినాక పోపు పెట్టేసుకుందామండి. ఆయిల్ అంతా తీసేసుకోవాలండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి, చల్లమిర్చి అని చెప్పాను కదా, అవి కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ చూడండి, అటుకులు అండి, నేను సన్న అటుకులు తీసుకున్నాను అండి, అందుకే ఫ్రై చేసుకోలేదు, ఇలా చేసేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం పసుపు అండి కలర్ కోసం. ఇవి సన్న అటుకులు కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇలాగా. మీరు కావాలంటే దొడ్డు అటుకులు కూడా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి. నా దగ్గర ప్రస్తుతం అది లేదు కాబట్టి ఇది వేసాను. ఇది అయినా చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఇది అనేది పోపులో వేసేసుకోవాలండి. అన్నీ స్టవ్ పైన పెట్టేసుకున్నాం కదా, పోపు ఒక్కసారి వేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ కారం వేసుకున్నాను అండి నేను. నెక్స్ట్ షుగర్ అండి, 1 స్పూన్ షుగర్ వేసుకున్నా. షుగర్ చాలామంది వేసుకోరు, కాకపోతే షుగర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను ఇందులో. వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా వేసుకోండి, కామెంట్ చేయండి. చూడండి, ఇలా స్టవ్ ఒక 1 వీక్ వరకు ఇవి ఒక డబ్బాలో వేసేసి పెట్టుకోవచ్చు అండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ప్లీజ్ అండి కామెంట్ చేయండి.